మెత్తని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ముక్కని బంగారం ఇది మనసున నేతను బంగారం నమ్మని కత్తూరం ఇది కన్నెగ మారిన పువ్వులేంది పురుగులు లెక్క పడ్డాయి. నీ అబ్బాయి ఎవ్వరు వేసిర్రు? సరే కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ వచ్చినందుకు. ఆనన్న కత్తకు బాగా చిన్ని. హలో నువ్వు పద పార్టీ ఇచ్చేదా? ఇదంతా పార్టీ కోసం అనే. సరే పా బేకరీకి పోదాం. చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే ఏం చెప్తున్నాడు? ఏం చేస్తలేనే డిఎస్సీ ఇంకా 2 నెలలు ఉన్నట్టు ఎక్కలేదా? చదువుకోపా. ఓకే ఓకే చదువు. అరే ఇటు అమ్మాయిలు సోక్ కావాలా ఇంకా? రామ రామ. ఏరా నాని ఏం చేస్తున్నావు ఇక్కడ? సరే గాని అరే కన్నా ఇప్పుడు ఎడిపోతున్నారా నువ్వు? ఎందుకే? అరే గీ షూస్ గీ స్పెట్స్ ఎందుకురా? నీకేం తెలుసురా, మా ఇల్లు దాటి రావాలంటే 10 మంది పోరీలు ఉంటారు, వాళ్ళందరినీ కవర్ చేద్దారా? తోపురా నువ్వు. మరి ఎత్తు పనుల దాటి రావాలంటే గింత సోకు పడాలని నాకు తెలియదు. ఎవరు నాని అరే అర్జున్ గారు ఎక్కడ ఉన్నారా? కనబడతాడు. 2 నెలలు డిఎస్సీ ఎగ్జామ్ ఉంది కదా, చదువుకుంటాను. చదువుకొని అబ్బాయి అంత కంటిన్యూ చదివితే కూడా సైకోగాళ్ళు అవుతారా? నువ్వు ఎట్లా ఆగమైనావు? ఈ ఆని కూడా ఆగం చెప్తావు. నువ్వు ఎప్పటికీ నాకు నీతి భాగ్యాలు చెప్పేటట్టే ఉంటావు. ఎవరైనా కూడా ఉండాలి చెప్పేవాడు, లేకపోతే ఆయన ఏమవుతాడు మళ్ళా. అది ఆడాడు వస్తాడు ఆయన ఎందుకు పిలిచినారా అర్జున్ గారిని? అరే నేనెందుకు పిలిచిండ్రా? నేను చదువుకుంటానని అర్థంటారా? ఆయనకి వచ్చిన అన్నాడు. అరే వాడు విలువలేదురా, నేనే వచ్చిన. ఇంకొక 2 నెలలు అయితే డిఎస్సీ ఎగ్జామ్ కదరా, చదువుకుంటే మళ్ళీ నాకు వీలు కాదు. ఈ లోపు మిమ్మల్ని వెళ్దామని వచ్చిన. నా గోల్ మీకు తెలుసు కదరా, టీచర్ జాబ్ కొట్టాలని. టీచర్ జాబ్ కొట్టాలి, మన ఊరికే నేను టీచర్ కావాలి, అదేరా నా గోలు. అబ్బా మోగోడు వచ్చిండయ్యా. ఎక్కల టీచర్ అవుతావా, సోషల్ టీచర్ అవుతావా నువ్వు? ఎందుకు అట్లా అంటావా అని? నువ్వు ఎట్లా చదువుకోలేదు, చదువుకున్నావు చదువుకోనియవు. అరే అది చదువుకోని అర్థం నారా, కాకపోతే నాకు టీచర్లను గుర్తుకొచ్చినప్పుడు చిన్నప్పుడు తొలబాసాలు పెట్టిండ్రా, నాకు అదే గుర్తుకొచ్చింది. ఈ టీచర్ అయితే మన పోరాగాలను కొడతారు రైడు. కొట్టనే అలాగైనా చదువు రావాలి కదా. సరే పోయి చదువుకోపోరా, ఎందుకు లొల్లి పో. సరేరా ఆల్ ది బెస్ట్, నువ్వు చదువుకోపో. టీచర్ కావాలి మన ఊరికి, మళ్ళీ నువ్వు టీచర్ గా రావాలి. ఓకేరా, మన ఊరు పేరు నిలబెడతారా? ఓకే బాయ్. అరే ఎందుకు రావని అట్లా అంటున్నావు? అట్లా కాదురా, నువ్వు మంచితనంగా చెప్పినావు, ఆయనకి అర్థమైతే లేదు. నేను ఇట్లే చెప్పినా, ఆయనకి అర్థం కావాలని చెప్పినా. వాడు టీచర్ అయితే నాకు మాత్రం సంతోషంగా అనిపించదారా? వాడు చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టపడ్డా నేను చూడలేదారా? వాడు టీచర్ కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుదల పెరగాలని చెప్పేసి ఆ జోక్ వేసిన, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మామ. సరే సరే. అరే ఈ సంవత్సరం ఇట్లనే డిఎస్సీ కొట్టాలి. ఎందుకు గిట్లా చూస్తాడు? అమ్మాయిలని ఎప్పుడు చూడలేరా? అవునే చిట్టి, నేను టీచర్ కావాలని మా అమ్మ కళ. నీ బొంద అయితేవే, నీ బొంద అవుతావు. నేను రాంగా చూస్తలేదా మీ కథలన్నీ? అత్త అంటే గోడల కాడ నుంచి ఆయన చూస్తావు, ఆయన నిన్ను చూస్తాడు. మొత్తం మాకు తెలుసు, ఊరంతా కూడా తెలుసు. చెప్తలేవు కదా మొత్తానికి. నువ్వేమనుకుంటున్నావే అసలు? నువ్వు చూసినావా ఏమన్నా? చూసిన తీయి మొత్తం. ఎక్కడ చూసినావు? అత్త అంటే మన కాలేజీ నుంచి అత్తాను ఇవ్వలేదా? ఏం మాట్లాడతానవే మెంటల్దానా? ఊరంతా తెలిసి నిప్పులేదు పొగెట్లత్తదే. నా గురించి అన్ని తెలిసినా నువ్వే ఇట్లా మాట్లాడతానవేంది? గురించి నాకు తెలిసే నేను చెప్తాను. మరి ఊర్లో టాకెందుకు వస్తాంది? పరువు పోతే ప్రాణం వేయనట్టు. అసలు ఏమైందో చెప్పే, పిచ్చి లేస్తాంది నాకు. నీ అమ్మ అసలు ఏం జరిగిందో చెప్పే. నేను చెప్తే దావే. అమ్మ తోడే చిట్టి, నాకేం తెలియదు.
టీచర్ కావాలనుకున్నానే, గిట్ల బ్లేమ్ అయితే నన్ను అస్సలు అనుకోలే. వాడెవ్వడే అసలు నాకు తెలియని కూడా తెలియదు. దీనమ్మ జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలే కదా చిట్టి. అంటే నీకు నిజంగా తెలియదా? సారీలే, ఉత్త కొట్టినా. వాడిని మాత్రం ఉత్త వదలద్దే, బొక్క తిరగొట్ట.